స్టాక్ మార్కెట్లు డమాల్. ఈ ట్రంప్ దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోతుందండి బాబు. ఈ ఆర్థిక మాంద్యం ఏదో చాలా ముందే రాబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. దాదాపు మేధావులు కావచ్చు, ఈ బిజినెస్ అనలిస్టులు కావచ్చు, వీళ్ళంతా చెప్తున్నారు అతి తొందరలోనే. యాక్చువల్గా మనకి 25 ఎండింగ్ కానీ 26 స్టార్టింగ్ లో కానీ ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్తున్నారు. కానీ చూస్తే ఇంకా ముందుగా, ఇంకా భయంకరంగా, ఇంకా భారీగా ఆర్థిక మాంద్యం రాబోతుందంట. ఏదో నిన్న ఒక కంపెనీ చెప్పిన లెక్క ప్రకారం ఒక్క ఇండియాలోనే దాదాపుగా 1,00,00,000 మందికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయే పరిస్థితి కనబడుతుందంట. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా తక్కువ చేసుకున్న 30 కోట్ల మంది నిరుద్యోగులుగా మారబోతున్నారంట ఈ వచ్చే ఆర్థిక మాంద్యం వల్ల. చూద్దాం దీని గురించి ఎవరైనా మంచి బిజినెస్ అనలిస్ట్ తో మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం ఈ సబ్జెక్ట్ గురించి ఈ రోజుగా. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లు అయితే భారీగా అయిపోతున్నాయి. దయచేసి నిన్న రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, స్టాక్ మార్కెట్ల మీద ఇన్వెస్ట్ చేసి ఏదో పొడుద్దాం పీగుదాం అనుకోకండి. స్టాక్ మార్కెట్ల మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఏ మాత్రం రైట్ టైం కాదు. అతలాకుతలం అయిపోతుంది స్టాక్ మార్కెట్లు. షేర్ హోల్డర్స్ అందరూ రక్త కన్నీరు వస్తుంది. దయచేసి కొత్తగా పెట్టేవాళ్ళు కావచ్చు, ఈ స్టూడెంట్స్ కావచ్చు, మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఏమన్నా విత్డ్రా అయ్యి ఉంటే ముందే డ్రాప్ అయిపోండి. జాగ్రత్త పడండి. ఖచ్చితంగా భారీ కుదుపులు రాబోతున్నాయి స్టాక్ మార్కెట్లో. ఈ బంగారం నిల్వలు వీటిలో కూడా భారీ కుదుపులు రాబోతున్నాయి. ముందుగా తేరుకోండి. చూద్దాంలే ఏం కాదులే అని ధైర్యంతో అయితే ఉండకండి. ముందుగా తేరుకొని బయటపడండి. ఎంతో కొంత పోయిన దాంతో పోయినట్టయినా మొత్తం పోవటం కన్నా పోయిందన్నా నయం అనుకొని ఎప్పటికైనా బయటపడే ప్రయత్నం చేయండి వీలైన తొందరగా. విద్యార్థులపై కేసుల ఉపసంహరణ అంట. హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలు వెనక్కి, సంఘాల ప్రతినిధులతో చర్చ అనంతరం మంత్రుల కమిటీ నిర్ణయం. సామరస్యంగా పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు. నిన్న మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రికి కూడా గట్టిగా క్లాస్ వీకిందంట. ఏం చేస్తున్నారు మీరు? ఇది మొత్తం హెచ్సియు అంటే హెచ్సియులో దాదాపు సగం మందికి పైగా నార్త్ వాళ్ళు ఉంటారు. సో ఇది ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసింది దీనివల్ల. సో మీరు తప్పు చేశారు, తప్పును సరిదిద్దుకోండి, ఆ హెచ్సియు భూములను వదిలేయండి అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వ భూమి అయినా సరే వదిలేయండి, దాని జోలికి ఇంకెళ్ళొద్దు అని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఇక నెక్స్ట్ బనకచర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టం. గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణ అభ్యంతరం. దీని గురించి మాట్లాడదాం డీటెయిల్ గా. ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి ఏపీ వర్షన్ ఒకటి ఉంటుంది, తెలంగాణ వర్షన్ ఒకటి ఉంటుంది. ఏపీ వాళ్ళేమో మేము కేవలం వరద మిగులు జలాన్ని మాత్రమే తీసుకెళ్తాం అంటున్నారు. వీళ్ళు మాత్రం కాదు మీరు నికర జలాలతో పాటు కృష్ణా జలాలను ఎత్తుకెళ్ళిపోయే ప్లాన్ కూడా చేస్తున్నారు మీరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి దీని గురించి ఏంటి అని. నిన్న భక్తకోటికి నయనానందం శ్రీరామ మహా పట్టాభిషేకం. భద్రాద్రిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. నిన్న భద్రాద్రి రాముల వారికి పట్టాభిషేకం జరిగింది.